అందరికీ నమస్కారం. నా పేరు భూలక్ష్మి. చెప్పాను చాలాసార్లు. ఓకే. ఇవాళ వచ్చేసి మన మనసు మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యాలి. ఎందుకంటే అది కనిపించదు. కానీ ఎక్కువగా బాధపడుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషిని హ్యాపీగా ఉంచాలన్నా, దుఃఖపెట్టాలన్నా, అన్ని విధాల బాధ పెట్టాలన్నా, పతనానికి తీసుకెళ్ళాలన్నా, మెయిన్ వచ్చేసి మనకి ఈ యొక్క మనసే చాలా 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 ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 98% జబ్బులన్నీ కూడా మెయిన్ ఎక్కువగా ఈ మనసుతోటి కంట్రోల్ లేక విపరీతమైన యాంగ్జైటీ, విపరీతమైనటువంటి పరిగెత్తటం, ఈ యొక్క టెన్షన్స్, ఈఎంఐస్ వీటి వల్ల మన జీవితం ఏమైపోతుందంటే చాలా పెయిన్‌ఫుల్‌గా తయారైందనమాట. ఆ మనసుని కూడా రకరకాలు స్పిరిచువల్ జర్నీలో నేను ఫలానా అని చెప్పట్లేదు కానీ, మీకు నచ్చిన దేవుడిని, మీకు నచ్చినట్లుగా మనసుని లయం చేసుకొని, మనసుని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే ఏంటి అనంటే కనుక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి. ఫ్యాన్‌ని 5 మీద స్పీడ్‌గా పెట్టి దాన్ని నెమ్మదిగా 4, 3, 2, 1కి తీసుకొస్తాం కదా! అదే విధంగా మన మనసుని కూడా ఆలోచన వేగాన్ని ఏం చేయాలంటే పాస్ చేయాలి, తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేయాలంటే మనకి రకరకాల పద్ధతులున్నాయి. మరి బుద్ధుడు చెప్పారు. మనకి విపස්සన గాని, పత్రిజీ గారి ధ్యానము గాని, నాకైతే నిజంగా తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారు, తటవర్తి రాఘవరావు సార్ గారు వాళ్ళ నాకు చాలా హెల్ప్ చేశారు. నేనివాళ ఇంత బాగా ఉన్నాను అంటే నిజంగా థ్యాంక్స్ టు విశ్వము, మా అమ్మకి, నాన్నకి, తర్వాత గురువు గారైన తటవర్తి సార్‌కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనసుని కూడా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటేనే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే చాలా చాలా కష్టతరం అయిపోతుందనమాట. ఇప్పుడు ఎక్కువగా సైకియాట్రిస్టులు ఎక్కువగా రోల్ ప్లే చేస్తున్నారనమాట. కాబట్టి దానికి కూడా మెడిటేషన్ క్లాసెస్‌కెళ్ళండి. మేము కూడా కండక్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము తప్పకుండా సహాయం చేస్తాము. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ. బాయ్.